ఇప్పుడు ఒకటి అమెరికాలో ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ కాబోతున్న ఆయన భారతీయ మూలాలున్న ఆవిడ భారతదేశం నుంచి వలస వెళ్ళిన ఆవిడని చేసుకోవడం, హిందూ మహిళని చేసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు. వైస్ ప్రెసిడెంట్ భార్య కాబోతుంది. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే పెళ్ళి హిందూ వివాహ పద్ధతిలో జరిగింది. వీళ్ళిద్దరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ను ఉషా ఇద్దరికి సంబంధించినటువంటి వివాహం హిందూ సంప్రదాయంలోనే జరిగింది. అది కూడా హిందూ ధర్మాన్ని ఆచరించినే జరిగింది పూర్తిగా. ఆ తర్వాత నుంచి వాన్స్ అంతకుముందు మాంసాహారం లేనిదే ముద్దమొట్టనోడు శాకాహారిగా మారిపోయాడు. అలాగే తన కొడుకు పేరు కూడా వివేకానందుడి స్ఫూర్తితో వివేక్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు ఆ జంట అన్నటువంటిది ఇక్కడ ఏంటంటే మన వాళ్ళని ఎందుకు ఇక్కడ ఎక్కువ ఇష్టపడుతుంటారంటే అమెరికాలో నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుందాం అనుకునే తరహాలోనే ఉంటారు అక్కడ లేడీస్ కూడా. అదే మన వాళ్ళు వచ్చేటప్పటికి భర్త పట్ల లాయల్టీతో ఉంటారు, భర్త కుటుంబము అనేటువంటి లాయల్టీతో ఉంటారు. వాళ్ళకి అక్కడ కుటుంబ బాండింగ్స్ తక్కువ కాబట్టి ఎక్కువగా అక్కడ హిందూస్ని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు.